దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని, దేవుని ద్వారా మేళ్లతో నింపబడాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఫిలిప్పీలకు 4:19. దేవుడు తన ఐశ్వర్యము చెప్పున మీ ప్రతి అవసరమును తీర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మానవ జీవితంలో ఎన్నో అవసరతలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు వెంబడిస్తూ ఉంటాయి, మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే మన దేవుడంట ప్రతి ఒక్క అవసరత కూడా తన ఐశ్వర్యము చెప్పున మన ప్రతి అవసరము తీరుస్తారంటండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఏ అవసరతలో నీవు ఉన్నావు దేవుని బిడ్డ? ఏ బాధ చేత నీవు నలిగిపోతున్నావు? నీ అవసరతను తీర్చడానికి నీ ప్రభువారు ఉన్నారనే సంగతి మర్చిపోయావా? నీ ప్రతి అవసరత తీరుస్తారు. ఎప్పుడనగా నీవు ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు, ఆయన బిడ్డగా జీవిస్తున్నప్పుడు, నీకున్నటువంటి వేదనని ప్రభుతో చెప్పుకుంటూ ఉంటే నీ ప్రతి అవసరత ఏండి ఐశ్వర్యం, ఆయన ఐశ్వర్యము చెప్పున, దేవుడు తన ఐశ్వర్యము చెప్పున నీ ప్రతి అవసరత తీరుస్తారు. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. ఆకాశం ఆయనది, భూమి ఆయనది, సర్వప్రపంచం ఆయనదే. ఎంత గొప్ప ఐశ్వర్యం కలిగిన దేవుడు. నీవు నేను మనందరం ఆయన వారమే. ఇంత గొప్ప దేవుడు నీ చిన్న అవసరతను తీర్చలేరా? నీ ప్రార్థన అనుభవం ఎలా ఉంది? ప్రార్థనలో నీ విశ్వాసం స్థిరంగా ఉందా? కృంగిపోతున్నవేమో దేవుని బిడ్డ. నీవు చాలా విషయాల్లో ఏం చేయాలో తోసన పరిస్థితుల్లో చాలా మనశ్శాంతి లేక వేదన పడుతున్నావా? నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని నీవు మనసులో వేదన పడుతున్నావేమో. అయితే నీ ప్రభు ఆయన ఐశ్వర్యము చెప్పున నీ ప్రతి అవసరత తీర్చడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. నీ బాధల్ని ప్రభుతో చెప్పుకుంటున్నావా? ప్రార్థన అనుభవం నీకుందా? విశ్వాసం నీకుందా? నిరీక్షణ నీకుందా? భక్తి నీకుందా? నిరీక్షణ అనగా కనిపెట్టుట, ఎదురు చూచుట. చాలామంది విశ్వాసం ఉంటుంది కానీ నిరీక్షణ ఉండదు. అంటే విశ్వాసం అంటే ప్రభు చేస్తారని నమ్ముతాం, కానీ ఆలస్యమైతే ఎదురు చూసే ఓపిక ఉండదు చాలామందికి. నీ ఓపిక కలిగి ఉండాలి. అప్పుడే ఆయన చేయవలసిన ఆశీర్వాదాలు, దీవెనలు, ఆయన ఇవ్వవలసిన మేళ్ళు నీ మీదకు దిగొస్తాయి. ఐశ్వర్యవంతుడైన, బలవంతుడు, మహాదేవుడు, పరాక్రమం కలిగిన దేవుడు నీ ప్రభు నీ మీద దృష్టి నిలిపి నీ కోరికలు తీర్చే దేవుడు, నీ కష్టాలు ఆదుకునే దేవుడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదర, ఏ విషయంలో భయపడకండి. నీ కుటుంబంలో ఆవేదనల, చింతల, బాధల అయితే నీ ప్రభు ప్రతి విషయంలో నీ ప్రార్థనలు ఆలకించే దేవుడు. అంతా క్షేమంగా ఉన్నారు కదండి. భయపడకండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవా, నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది. అవును ప్రభువా, నీవు నీ ప్రజల ఎడల కృప చూపే దేవుడు. ఎవరి కష్టాలు, బాధలు, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరి అవసరతలను విరిగిన దేవుడు. ప్రతి బిడ్డ అవసరతలు, బలహీనతలు ఉన్న బిడ్డలకు విడుదల, ప్రతి ఒక్కరి సమస్యలు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను, దాసురాండ్రను కాపాడండి. ఆత్మాభిషేకాలు అందరికీ దయచేయనైనా. రోగులను స్వస్థపరచండి. అక్కర్లో ఉన్న వారికి తీర్చండి. అందరి బంధకాలు తెంచండి. ఎవరెవరే సమస్యల్లో ఇబ్బందులు ఉన్నారని విడిగిన దేవుడవు ప్రభువా, యాక్సిడెంట్లు, ప్రమాదాలు ఉన్న బిడ్డలను కాపాడండి. ప్రతి విధమైనటువంటి కష్టాలు ఆదరించి నీ ప్రజల పక్షంగా న్యాయం చేసి మహిమ పొందు. శక్తి కలిసేనామా నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.